హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటిది అంటే శాతాలు, పర్సంటేజ్. అంటే పర్సంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అమ్మా. అసలు నువ్వు ఇమాజినేషన్ చేయనంత టాపిక్. ఎందుకంటే పర్సంటేజ్ లేకుండా అసలు అర్థమెటిక్ని చూడడమే హైలీ ఇంపాసిబుల్. అంత ఇంపార్టెంట్ టాపిక్ అనమాట పర్సంటేజ్. ఇప్పుడు ఆ పర్సంటేజ్ అనేది ఎట్లా చేయాలి? అసలు పర్సంటేజ్లో 4 రకాలు ఉంటాయి. చాలామందికి ఏదేదో అనుకుంటారు, కానీ ఇది బాగా వినండి. పర్సంటేజెస్ ఒక 4 రకాలుగా ఉంటాయి. ఆ 4 ఏంటి అంటే, ఫస్ట్ ఏది 100%. అంటే అసలు శాతాలలో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఏది 100%, ఏది 100%. మనం ఇప్పుడు ఆ ఏది 100% అనేవి 4 ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే, మనము దేని గురించి అయితే మనం మాట్లాడతామో అది 100% అవుతుంది. ఇప్పుడు నీ శాలరీ ఎంత? 100%. ఈ దేశం గురించి మాట్లాడినా 100%. ఎడారి గురించి మాట్లాడినా 100%. మనము దేని గురించి అయితే మనం మాట్లాడుతామో అది 100% అవుతుంది. మనం దేని గురించి అయినా నువ్వు మాట్లాడు 100%. ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ గురించి మాట్లాడినా 100%. నా ఏజ్ గురించి మాట్లాడినా 100%. సెకండ్ది తెలియనిది 100% అవుతుంది. తెలియనిది ఏమవుతుంది? 100%. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు ఆకాశంలో చుక్కలు ఎన్నో తెలియదు. ఎవడైనా ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయంటే 100% అని చెప్పేసి కావాలంటే లెక్క పెట్టుకో. సముద్రంలో వాటర్ ఎంత ఉన్నాయంటే 100% అని చెప్పేసి లెక్క పెట్టుకో. మళ్ళీ ఎడారిలో ఉష్క ఎంత ఉందంటే 100%. తెలియనిది 100%. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను వరంగల్లో ఉన్నా, అక్కడ ఎక్కడనో ఢిల్లీలో ఒక సినిమా థియేటర్లో ఎంతమంది ఉర్రు నాకు తెలియదు కదా. 100%. కావాలంటే ఎంతమంది ఉంటారో అంతమంది 100%. అంటే తెలియనిది 100% అవుతుంది. థర్డ్ వన్ పోల్చుకోవడం 100%. మనము ఎవరితోటైతే పోల్చుకుంటామో వాళ్ళు 100%. ఇప్పుడు ఏ అనేవాడు బీతో పోల్చుకున్నప్పుడు మనం వాడే పదాలు ఏంటి అంటే వాడి కంటే, లో కంటే అనే పదాలు వాడతాం. ఎట్లా? అరే వాడిలో నేనెంత, అరే వాళ్ళతో నేనెంత, వాడికంటే నేనెంత. ఎవరినైతే మనం పోల్చుకుంటామో వాడు 100%. ఇప్పుడు ఏ కంటే, ఈ కంటే అనే పదం ఎవరికి వచ్చింది? ఏకి వచ్చింది. ఏ కంటే బి జీతం 30% తక్కువ అన్నాడు. అంటే కంటే అనే పదం ఎవరికి వచ్చింది అంటే ఏకి వచ్చింది, కాబట్టి ఏ 100. ఏలో బి జీతము 70%. లో అనే పదం ఎవరికి వచ్చింది అంటే ఏకి వచ్చింది, కాబట్టి ఏ 100%. అంటే ఎవరితోటైతే మనం పోల్చుకుంటామో వాడు 100% అయితే. అరే వాడు ఆస్తిలో నా ఆస్తి ఎంతరా, వాడి ఆస్తిలో నా ఆస్తి సగం రా, అరే వాడితో నేను పోలిస్తే ఎంతరా, వాడి జీతంతో అంటే లో కంటే ఇంగ్లీష్లో ఆఫ్ అనే వస్తుంది. ఇంకొకటి మొత్తము ఏమవుతుంది? 100%. మొత్తం ఓటర్ లిస్ట్ 100%. మొత్తం పోలింగ్ అయినది 100%. మొత్తం బాయ్స్ 100%. అంటే ఈ 4 మీదనే మొత్తం శాతాలు డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ది మనం దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటామో అది 100%. తెలియనిది 100%. పోల్చుకోవడము 100%. మొత్తము 100%. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటిది? దేని గురించి అయితే అంటే మాట్లాడతామో అది 100%. తెలియనిది 100%. పోల్చుకోవడము 100%. మొత్తము 100%. క్లారిటీ వచ్చింది కదా. సో ఈ విధంగా ఇది ఏవి తెలియకుండా మీకు, అందుకే క్లాస్లో ఒకసారి ఏ 100% తీసుకుంటాడు, ఒకసారి బి 100% తీసుకుంటాడు, ఒకసారి సి 100% తీసుకుంటాడు, ఒకసారి ఓటర్ లిస్ట్ని 100% తీసుకుంటారు, ఒకసారి పోలింగ్ లిస్టులని 100% తీసుకుంటారు, ఒకరిని హాజరైన వాళ్ళని 100% తీసుకుంటారు, ఒకసారి బాయ్స్ని 100% తీసుకుంటారు, ఒకసారి గర్ల్స్ని 100% తీసుకుంటారు, ఒకసారి మొత్తం స్టూడెంట్స్ని. ఎందుకు తీసుకుంటున్నా అని ఫస్ట్ నీ క్లారిటీ లేకపోతే నువ్వు ఈ శాతాలు చేసినా ఒకటి, చెయ్యకపోయినా ఒకటి. ఈ 4 నేర్చుకోండి. నేను దేని గురించి అయితే మనం మాట్లాడతామో 100%, తెలియనిది 100%, పోల్చుకోవడము 100%, మొత్తము 100%. ఓకేనా? ఇది అన్నమాట, రైట్? ఇప్పుడు మనము శాతాలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అసలు శాతాలలో డైరెక్ట్ శాతాలు ఏ విధంగా తీయాలి అనేది ఒక క్లారిటీ ఇస్తా చూడండి. ఓకేనా?
ఫస్ట్ది శాతాలు ఇవి చూడండి. ఫస్ట్ని 2 పార్ట్స్ చేస్తే 100ని 2 పార్ట్స్ చేస్తే 50%. ఇది నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 2 పార్ట్స్ చేస్తే ఏంటిది 50%. 2 పార్ట్స్ చేస్తే 50%. తర్వాత 3 పార్ట్స్ చేస్తే 33 1/3%, అంటే 100ని 3 పార్ట్స్ చేస్తే. 4 పార్ట్స్ చేస్తే 25%. 5 పార్ట్స్ చేస్తే 20%. 100ని 6 పార్ట్స్ చేస్తే 16 2/3%. 7 పార్ట్స్ చేస్తే 14 2/7%. 8 పార్ట్స్ చేస్తే మనకెంత 12 1/2%. 9 పార్ట్స్ చేస్తే 11 1/9%. 10 పార్ట్స్ చేస్తే 10%. 11 పార్ట్స్ చేస్తే 9 1/11%. అర్థమైందా? 9 అంటే 11 9s 99 + 1. 12 పార్ట్స్ చేస్తే 8 1/3%. ఓకేనా? అంటే మనకి ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు 180లో నాకు 33 1/3% కావాలి. 180లో 33 1/3% కావాలి. నాకు కనుక్కోవడం కష్టమవుతుంది. అప్పుడు 33 1/3% అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. అంటే ఈ 180ని 3 పార్ట్స్ చేస్తే ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 60 వస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు 1200 ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు దీంట్లో 1200 ఉంది. 1200లో 8 1/3% కావాలి. నాకు ఇది చేయడం కష్టం. అప్పుడు నేను దీన్ని 12 పార్ట్స్ చేస్తే సరిపోతుంది అంటే 100. అంటే ఎప్పుడైనా కానీ మనకి చేయడానికి కష్టంగా అనిపిస్తుందో అప్పుడు మనం పార్ట్స్లోకి తీసుకుంటాం. మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2 పార్ట్స్ అంటే 50%, 3 పార్ట్స్ అంటే 33 1/3%, 4 పార్ట్స్ అంటే 25%, 5 పార్ట్స్ అంటే 20%, 6 పార్ట్స్ అంటే 16 2/3%, 7 పార్ట్స్ అంటే 14 2/7%, 8 పార్ట్స్ అంటే 12 1/3, 9 పార్ట్స్ అంటే 11 1/9, 10 పార్ట్స్ అంటే 10%, 11 పార్ట్స్ అంటే 9 1/11, 12 పార్ట్స్ అంటే 8 1/3. ఈ విధంగా తెలుసుకుంటే సరిపోతుంది. అంటే సార్ ఇవి ఎట్లొచ్చినాయి అంటే ఇప్పుడు 100ని 3 పార్ట్స్ చేస్తే 33 1/3, అదే 100ని 2 పార్ట్స్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇది చూసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పాయింట్ నెంబర్ 2. అసలు శాతాలు ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? అసలు శాతాలు ఏ విధంగా చేయాలి. ఇప్పుడు 100లో 20%, 30%, 2%, 4%. అంటే 100లో మనకి ఎంత పర్సెంట్ ఉంటే 100లో ఎంత పర్సెంట్ ఉంటే అంత నెంబరే అన్నమాట ఆన్సర్. 100లో ఎంత పర్సెంట్ ఉంటే అంత ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మీరు చేంజ్ చేయద్దు. 100లో ఎంత పర్సెంట్ ఉంటే అదే మన ఆన్సర్. ఇప్పుడు మనం ఇంకా రెగ్యులర్ నెంబర్స్ చూద్దాం. మీకు కొన్ని పర్సంటేజెస్ ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి. 90లో నాకు 20%, ఫస్ట్ ఈజీగా చెప్తే అమ్మ. 80లో ఈజీగా చెప్తా, ఫస్ట్ ఈజీ చెప్తా చూడండి. 30%. 70లో 10%. 120లో 25%. 60లో 15%. 300లో 45%. 400లో 55%. 700లో మనకి 14%. కొంచెం నెంబర్లు చేంజ్ చేస్తున్నా చూడండి. 900లో 13%. మనకి 1200లో
12%. ఫస్ట్ ఇవి నేర్చుకున్నాం. ఓకేనా? ఎప్పుడైనా కానీ ఒక నెంబర్లో 2 సున్నాలు కనపడితే అసలు పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఒక నెంబర్లో 2 సున్నాలు అంతకంటే ఎక్కువ నెంబర్లు కనపడితే మనకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు నాకు దీంట్లో 2 సున్నాలు కనపడుతున్నాయి. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేయి. అంటే దీని ఆన్సర్ ఎంత? ఇంటూ చేయి 18. ఇగో 2 సున్నాలు కనపడుతున్నాయి. ఆన్సర్ ఎంత? 24. అంటే 80లో 30% అంటే ఎంత? 24. నాకు ఇక్కడ 2 సున్నాలు కనపడుతున్నాయి. 2 సున్నాలు క్యాన్సిల్ చేయి. అంటే ఆన్సర్ ఎంత? 7. ఇక్కడ నాకు ఒకటే సున్నా కనపడుతుంది. ఆ ఒక్క సున్నా పక్కకు పెట్టేసి ఇంకొక సున్నా వెళ్ళిపోవాలి. 25 12 25 10 ఎంతమ్మా? మనకు 25 10 ఎంత? ఎగ్జాంపుల్ 25 10 250 250 300. అవునా కదా? 300. అవునా? మనకు 2 సున్నాలు పోవాలి. దీంట్లో ఒక సున్నా తీసేసి. అర్థమైందా? ఏదైనా కానీ 2 సున్నాలు వెళ్ళిపోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ 2 సున్నాలు లేకపోతే 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టేయండి, సరిపోతుంది. ఇక్కడ ఒక సున్నా పైన 15 6 ఎంత? 90. మనకి ఇంకొక సున్నా పోవాలి. సున్నా తీసేసి సింపుల్గా ఇక్కడ మనకు 2 సున్నాలు పోవాలి. ఇక 2 సున్నాలు తీసేస్తున్నాం. 2 సున్నాలు అందుకే ఈ నెంబర్స్ ఇచ్చేసిన. 2 సున్నాలు తీసేస్తాం. ఇక 2 సున్నాలు 2 కథ. ఇంకా ఉన్న వాటిని ఇంటూ చేయి. 45 3 120 120 ప్లస్ 15 135 ఆన్సర్. ఇంటూ చేసేయి అంతే. 55 4 200 220 220. ఇది 98. ఇది 117. ఇది 144. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టుంది. మీకు పర్సంటేజెస్ ఈ విధంగా తీయాలమ్మా. కానీ చాలామంది స్టూడెంట్స్ దీన్ని కొంతమంది స్టూడెంట్స్ ఎలా చేస్తారు అంటే 90-100% అయితే 20 ఎంత? ఇది ఇంకా కొంతమంది అపర మేధావులు ఉంటారు. ఇంకా కొంతమంది ఎట్లా చేస్తారు తెలుసా? ఇది కొంతమంది ఎట్లా చేస్తారు తెలుసా? 90 డివిజిబుల్ బై 100 ఇంటూ 20. ఇంకా కొంతమంది అపర మేధావులు ఇట్లా చేస్తారు. ఇది నేర్పిస్తారు ఎక్కువ స్టూడెంట్స్కి. అది బానిసత్వము అంటున్నా. నా దృష్టిలో అది ఏంటంటే బానిసత్వం. అంటే మీ బ్రెయిన్ని ఇంప్రూవ్ చేయకపోవడం. ఇంకా నాకు ఈ విధంగా అంటే ఈ టైప్లో నేర్చుకోలేదు. నీకు 2 సున్నాలు తీసేస్తే సరిపోతుంది, ఆన్సర్ వస్తుంది. లేదు ఇప్పుడు సార్ ఈజీ చెప్పారు సార్, మళ్ళీ ఇంకొకటి చెప్తే బాగుంటుంది కదా అంటే అవే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 25లో నాకు 7% కావాలి. ఎంత? ఇప్పుడు ఇవే కదా మనకు కావాల్సింది. మనకి 65లో 2% కావాలి. మనకి ఇప్పుడు 144లో 25% కావాలి. ఇప్పుడు మనకి 9లో మనకి 18% కావాలి అనుకో. ఎంత? 18%. మనకి 24లో 6% కావాలి అనుకో. ఇవే చూడు, ఇంతకంటే పెద్ద ఇంకేముండవు. ఇవి వచ్చినాయంటే మీకు వచ్చేసినట్టే. 33లో 3% కావాలి నాకు. 27లో 3% కావాలి. 49లో 2% కావాలి నాకు. ఇంకా 17లో 4% కావాలి నాకు. ఇప్పుడు నాకు 16లో 9% కావాలి. ఓకేనా? ఇప్పుడు ఇందాకన్నీ జీరోస్ చెప్పిన, ఇప్పుడు చాలా చిన్న యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఎక్కడ మీకు జీరోస్ లేవు చూడండి. ఇక్కడ ఇందాక ఏమున్నాయి? అన్ని జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడా జీరోస్ లేవు నీకు. అవునా కదా? యాజ్ ఇట్ ఈస్గా ఇంటూ చేయండి. 27 5 ఎంతమ్మా? 175. ఎట్లున్నాయి అట్లా రాసుకోండి. నేను అన్ని క్లారిటీ ఇస్తాను. ఇది 130. డైరెక్ట్గా ఇంటూ చేయండి. తర్వాత నీకు సార్ ఇప్పుడు నేను 144 ఇంటూ 25 చేయాలంటే చెయ్యొద్దు. నీకు 25% అంటే అర్థం ఏమని చెప్పిన? 4 పార్ట్స్. దీన్ని 4 పార్ట్స్ చేయాలి. అదే చెప్తున్నా. మనకి ఇంటూ చేయడం వస్తేనేమో చేయాలి, లేకపోతే దాన్ని పార్ట్స్ చేస్తే సరిపోతుంది. దీన్ని 36 వచ్చేసింది దీని ఆన్సర్. ఓకేనా? 18 9
18 ఎంత 162 ఎంత 162 ఎట్లుంది అట్లా రాశా 24 6 144 ఎట్లుందో అట్లా రాసేయండి ఫస్ట్ అయితే ఎట్లుంది అట్లా ఇది ఎంత 99 ఇదెంత 81 ఎట్లుందో అట్లా ఇంటూ చేసేయండి ఇదెంత 98 ఇదెంత 68 ఇదెంత 144 ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎక్కడైనా జీరోస్ ఉన్నాయా లేవు కానీ ఇందాక దాంట్లో అన్నిట్లో జీరోస్ ఉన్నాయి ఇంక ఇవి నేర్చుకుంటే ఇంకా మీకు పర్సంటేజెస్ తీయడం అయిపోయింది జీరోస్ ఉంటే జీరోస్ క్యాన్సిల్ చేయాలి జీరోస్ లేకపోతే ఏం చేయాలని నేనేం చెప్పినా 2 సున్నాలకు క్యాలిక్యులేషన్ చేయండి నీకు ఎక్కడ 2 సున్నాలు కనిపిస్తలేవు కాబట్టి 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టేసాను 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టేసాను ఇక్కడ నేను నీకు 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి అంటే దీని అర్థం ఏంటి సరే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఇది ఆన్సర్ వచ్చేసింది మనకి ఇక్కడ మనకు 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి ఇక్కడ 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి ఇక్కడ 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి ఇక్కడ మనకి అయిపోయాయి ఇక్కడ 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి ఇక్కడ మనకి అంటే 0.81 ఓకేనా ఇక్కడ 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి 0.98 ఇక్కడ 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి 0.68 ఇక్కడ 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి 1.44 ఇవే శాతాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఇది వచ్చింది అనుకుందాం 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి 9.92 ఇక్కడ ఇది వచ్చింది అనుకుందాం 8.12 అట్లా ఎప్పుడైనా ఇంటూ చేసిన తర్వాత వచ్చిన తర్వాత దాంట్లో జీరోస్ లేకపోతే 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి అదే ఆన్సర్ అయిపోతుంది ఇంతకన్నా శాతాలు ఈ సోది ముచ్చట్లు చెయ్యొద్దు ఇట్లా 65/100 ఇంటూ 2 అని ఈ సోది ముచ్చట్లు చెయ్యొద్దు గుర్తుంచుకోండి ఓకేనా ఇది బానిసత్వము అంటారు దీన్ని ఓకేనా రైట్ ఇప్పుడు మనకి మూడు నేర్పించిన ఆ 3 ఏంటివి అంటే ఒకటేమో మనకి ఏది 100% ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి ఫస్ట్ది మనం తెలియనిది 100% మన తర్వాత మనం దేని గురించి అయితే మాట్లాడతామో అది 100%, థర్డ్ది మనం ఎవరితోటైతే పోల్చుకుంటామో వాళ్ళు 100%, ఫోర్త్ది మొత్తము 100%. ఇది పాయింట్ నెంబర్ 1. తర్వాత పార్ట్స్ 2 పార్ట్స్ అంటే 50%, 3 పార్ట్స్ అంటే 33 1/3%, 7 పార్ట్స్ అంటే 14 2/7%. ఇవి పార్ట్స్ గురించి నేర్చుకున్నాం. థర్డ్ది ఏంది పర్సంటేజెస్ ఎలా తీయడమో నేర్చుకున్నాం. ఇంకా దీన్ని బట్టి మనం లెక్కలు జాగ్రత్తగా చదివితే చాలా ఈజీ అన్నమాట. దీంతో ఇది శాతాల యొక్క ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్లారిటీగా అర్థమైనట్టుంది మీకు మొత్తము. ఒక కుటుంబం యొక్క నెలసరి ఆదాయము 8% చారిటీకి ఖర్చు చేసాను. నెలసరి ఆదాయం నీకు తెలుసా? తెలియకపోతే నేను ఏమని చెప్పుకున్నా 100% అని చెప్పిన. ఏమని చెప్పిన 100% అని చెప్పిన. ఓకేనా. 8% చారిటీకి ఖర్చు చేస్తుంది. ఒక నిర్దిష్టంలో నెలలో కుటుంబము చారిటీకి 1200 రూపాయలు ఖర్చు చేసింది. అయితే ఆ నెల ఆదాయము ఎంత అంటే చారిటీకి ఎంత 8%. 8% 1200 అయితే 8% 1200 అయితే 100% ఎంత అంటే ఇది ఖచ్చితంగా చూడు, మనకి తెలియదు కాబట్టి మనం 100% తీసుకున్నాం. మనకు తెలియదు కాబట్టి 100%. ఇక్కడ 8 1s 8 15s అంటే 150 అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత 15,000. సో మన ఆన్సర్ ఎంత 15,000. 100% ఏది. ఓకేనా. ఇంతే ఉంటాయి మొత్తము శాతాలలో. క్వశ్చన్లో ఏది 100% తెలిస్తే మనకి క్వశ్చన్ అయిపోయినట్టు. ఏది 100% ఏం కనుక్కోమంటుండో తెలిస్తే అయిపోతుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సంఖ్యలో 40% అంటే ఒక సంఖ్య అంటే తెలియదు కాబట్టి అదే 100%. దానిలో 60% కంటే 30 తక్కువగా ఉంటే ఆ సంఖ్యలో 20% ఎంత అని క్వశ్చన్ వేసింది. ఆ సంఖ్యలో అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 20%మే కదా. ఆ సంఖ్యలనే అన్నాడు. ఈ 20% వాల్యూ ఎంత అంటుండో 30 అంటుండు.
మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏమంటుండు, అదే సంఖ్య అంటుండు కాబట్టి మళ్ళీ 20% ఎంత అంటుండు. 20% 30 అయితే మళ్ళీ 20% ఎంత అవుతుందమ్మా, 30 అవుతుంది కదా. సో ఆన్సర్ ఎంత, 30. ఇదే ఆన్సర్. ఇవన్నీ ప్రీవియస్ ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ఆస్తిలో 8% విలువ 1.76 అయితే ఆ ఆస్తిలో 25% విలువ ఎంత అన్నాడు. అదే ఆస్తి కదా, అంటే ఆ ఆస్తి మొత్తము 100%, మనకు తెలియదు కాబట్టి 100%. 100%లో 8% ఎంత, 8. 100%లో 25% ఎంత, 25. అంటే ఇక్కడ 8% వాల్యూ, 8% వాల్యూ 176 అనుకుంటా, పాయింట్స్లో వద్దు నాకు. 25% వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుండే ఇక్కడ. అంటే ఇది 1 ఇది 22 పోతుంది. అయితే 25 20 ఎంత, 500. అవునా, 25 2 ఎంత, 550. అంటే ఎక్కడైతే మనకి 55 కనపడుతుందో అదే మన ఆన్సరు. పాయింట్స్లో ఉన్నాయి. ఇది ఎప్పుడు వచ్చింది, తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018కి వచ్చింది. చూడండి అమ్మా, ఎంత చిన్న క్వశ్చను. శాతాలలో ఇప్పుడు చెప్పిన ఆ 4 ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ఒకటేమో ఏది 100% పార్ట్స్, తర్వాత ఏమో పర్సంటేజెస్ ఎట్లాగా. ఈ 3 ప్రొసీజర్లతో మనం ఎన్ని లెక్కలు చేస్తామో చూడండి, అన్ని ప్రీవియస్ లెక్కలు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఎస్ఎస్సి సిజిఎల్స్కి వచ్చిందమ్మా. ఒక సంఖ్య మరియు ఆ సంఖ్య యొక్క, అంటే ఆ సంఖ్య యొక్క 3/5 మధ్య వ్యత్యాసము 274 అయితే ఆ సంఖ్యలో 20% విలువ ఎంత అన్నాడు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఈ లెక్కన ఏం చేస్తారు తెలుసా, స్టూడెంట్స్ కాదు ఫ్యాకల్టీసే చెప్తున్నా. చాలామంది ఫ్యాకల్టీలు ఏం చేస్తారు, 3కి 5కి డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్లు. 2 పార్ట్లు 274 అయితే 5 పార్ట్లు ఎంతనో కనుక్కుంటారు. 5 పార్ట్లు ఎంతనో కనుక్కొని దాంట్లో 20% కనుక్కుంటారు. అది మూర్ఖత్వము. అట్లా ఎప్పుడు చేయొద్దు. మళ్ళీ ఒక గురువే అట్లా చేసినప్పుడు, ఒక ఫ్యాకల్టీ అట్లా చేస్తే పాపం స్టూడెంట్స్ అన్యాయం అయిపోతారుగా. ఆ సంఖ్య ఏది అనుకుంటున్నా నేను, 5 కదా ఆ సంఖ్య. మళ్ళీ 5లో 20% ఎంత అని నేను అడుగుతున్నా. నేను 0 ఉంటే ఈ 0 తీసేయి, 5 రెంట్ల ఎంత, 10. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2 సున్నాలు తీసేయాలి. అంటే 5లో 20% ఎంత, 1. అంటే 1 పార్ట్. అవునా కదా. 2 పార్ట్స్ వాల్యూ డిఫరెన్స్ ఎంత, 2 పార్ట్స్ వాల్యూ 274 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్. ఎంత అవుతుందమ్మా ఇది, 137 అవుతుంది. ఎంత అవుతుంది, 137 అవుతుంది. సో ఆన్సర్ ఎంత, 137. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ చాలామంది ఏం చేస్తారు, ఆ విలువ ఎంతనో కనుక్కుంటారు, 5 పార్ట్స్ ఎంతనో. అవునా కాదా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడు, ఒక పరీక్షలో 92% విద్యార్థులు ఉత్తీర్ణారు. ఒక పరీక్షలో ఎంతమందో మనకు తెలియదు కదా, 100% అనుకుంటాం. అంటే దీంట్లో 92% మంది ఏమైపోయారంట, ఉత్తీర్ణతలయ్యారు. మరియు 480 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అంటే 92% మంది పాస్ అయినారు అంటే 8% మంది ఫెయిల్ అయినట్టే కదా. ఆ 8% మంది వాల్యూ ఎంతమ్మా, 480. అయితే ఎంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు, ఎంతమంది అంటే మొత్తము కదా. మొత్తము మనం ఎప్పుడైనా ఏమనుకుంటాం, 100% ఎంత అని క్వశ్చన్ మార్క్ అడుగుతుండు. బాగా చూడండి, మొత్తం దాంట్లో ఏది ఏంటిది ఏందో తెలుసుకుంటే శాతాలు చాలా ఈజీ. 8% 60, మొత్తం ఎంత అవుతుంది, 6000 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత, 6000. చాలా ఈజీ చూడండి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్స్, ఎన్ని బేసిక్ లెక్కలు ఇవి ఉంటేనే మనకు పెద్ద పెద్ద లెక్కలు వస్తాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పాఠశాలల్లో 800 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 30% మంది బాలికలు. మళ్ళీ ఒక పాఠశాలలో మొత్తం ఎంతమంది ఉంటారు, మొత్తము అన్న 100% మంది ఉంటారు. 100%లో ఈ 30% మంది బాలికలు ఉన్నారు అంట. అయితే బాలుర్లు ఎంతమంది అన్నారు, అంటే బాలుర్లు 70% మంది అన్నట్టుగా. వీళ్ళు 30% ఉంటే వాళ్ళు 70% ఉన్నట్టు. మొత్తము ఎంతమంది, 800 మంది. 800 మందిలో 70% అంటే ఎంత అమ్మా. ఇప్పుడు నేనేమని చెప్పిన, 2 సున్నాలు ఉంటే 2 సున్నాలు తీసేసాయి. ఎన్ని ఉంటాయి, 8 ఏళ్ళ ఎంత, 56. వీడు ఒక 0 ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత, 560 అనమాట. ఫస్ట్ 2 సున్నాలు తీసేసి ఇంటూ చేసి ఏముంటే అది చేసేయండి, అదే పర్సంటేజ్. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, 800 100% అయితే 70 ఎంత అట్లా చేయొద్దు. 2 సున్నాలు ఉంటే 2 సున్నాలు తీసేసాయి. ఓకేనా.